अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद जिले के बुत मंडल में हुई अचानक बारिश ने किसानों की मेहनत पर पानी फेर दिया। मकई और सोया की तैयार फसलें जब जरी मार्केट में फरोख्त के लिए लाई गई तो बारिश के बाइस गीली हो गई। फसलों के भीगने से दाने उगने लगे, जिसके नतीजे में किसान शदीद परेशानी में मुब्तला हैं। किसानों का कहना है कि जब हम भीगी हुई फसल फरोख्त करने आते हैं तो जरी मार्केट के अमले के जानिब से नमी के नाम पर रुकावटें खड़ी की जा रही। अभी तक सोया की खरीदारी शुरू नहीं हुई। हुकूमत से अपील है कि फौरी तौर पर खरीदारी का अमल शुरू करे ताकि नुकसान से बचा जा सके। किसानों ने हुकूमत से मुतालबा किया है कि नमी के बहाने किसानों को परेशान ना किया जाए और तैयार शुदा हर एक दाना खरीद कर किसानों की मेहनत का हक अदा किया जाए। నా పేరు అరకా వినాస్. మన ఇక్కడ తెచ్చి మినిమం బోత్ మండల్ నుంచి నక్కలవాడ గ్రామము ఇక్కడ మినిమమ్ బోత్ మార్కెట్ దగ్గర తెచ్చి 70 కుంటలు తెచ్చినాం. మేము 70 కుంటలు తెచ్చిన అయితే ఒక నెల అయింది. నెల అయిన తర్వాత మొలకలు కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా చూసి కూడా మనకు ఏం అభ్యంతరం ఇస్తలేదు. అటు పత్తి ఏరాలన్నా ఇటు సోయా చూడాలన్నా ఇది మొత్తం ఇక ఎట్లా దయచేసి మీకు రెండు చేతులు కలిపి కాలు మొక్కుతున్నాం. మేము ఆదివాసి కానీ మనది పరిస్థితి కొంచెం చూడాలని కలెక్టర్ కానీ మన పీఓ కానీ మన ఎమ్మెల్యే కానీ వచ్చి కొంచెము ముందుకు వచ్చి మనది సోయాబీన్ కొనాలని ఇటు బయట అమ్మాలంటే మినిమము 2,000 3,000 అంతే అడుగుతున్నారు. దాదాపు అందుకే ముందు వచ్చి కొనుగోలు చేయాలని. అది పత్తి కూడా మొలకలు వస్తుంది, ఇటు సోయా మొలకలు వస్తుంది. మన ఆదివాసి మేము అంటే ముందుకు వచ్చి కొనాలని వినతి చేస్తాం. అటు పత్తి ఏరాలన్నా ఇటు సోయా చూడాలన్నా ఇది మొత్తం ఇక ఎట్లా దయచేసి మీకు రెండు చేతులు కలిపి కాలు మొక్కుతున్నాం. మేము ఆదివాసి కానీ మనది పరిస్థితి కొంచెం చూడాలని కలెక్టర్ కానీ మన పీఓ కానీ మన ఎమ్మెల్యే కానీ వచ్చి కొంచెము ముందుకు వచ్చి మనది సోయాబీన్ కొనాలని ఇటు బయట అమ్మాలంటే మినిమము 2,000 3,000 అంతే అడుగుతున్నారు. దాదాపు అందుకే ముందు వచ్చి కొనుగోలు చేయాలని. అది పత్తి కూడా మొలకలు వస్తుంది, ఇటు సోయా మొలకలు వస్తుంది. మన ఆదివాసి మేము అంటే ముందుకు వచ్చి కొనాలని వినతి చేస్తాం.